హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గైనకోమాస్టియా. సో మ్యాన్ బూబ్స్ ఎందుకు వస్తాయి, సో దీనికి రావడానికి రీజన్స్ ఏంటి, సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు గైనకోమాస్టియా ఏ స్టేజ్ వాళ్ళకి వస్తుంది, దీనికి రావడానికి రీజన్ ఏంటి? సో గైనకోమాస్టియా అనేది బేసికల్గా చెస్ట్ టిష్యూ ఎన్లార్జ్మెంట్ అంటాం. చెస్ట్ టిష్యూ ఎన్లార్జ్మెంట్ అది ఎక్కడ అవుతుంది? లోవర్ చెస్ట్. మేజర్ మజిల్ వచ్చి లోవర్ చెస్ట్ అంటే పెక్టోరియల్ మైనర్ మజిల్ గ్రూప్స్, స్టెర్నల్ హెడ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా అరౌండ్ ద నిప్పిల్ దగ్గర ఫామ్ అవుతుంది. దీన్నే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈస్ట్రోజన్ స్టోరేజ్ ఎప్పుడైతే అయిందో నిప్పిల్ దగ్గర వాల్యూమ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల అక్కడ పెయిన్ కానీ ఇవన్నీ వస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే విమెన్స్లో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండు ఉంటాయి. కానీ మనం టెస్టోస్టెరాన్ సిరీస్లో మాట్లాడుకున్నట్టుగా విమెన్స్లోకి వచ్చేసరికి టెస్టోస్టెరాన్ కొంతవరకే ఉంటుంది, ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మెన్స్లో కూడా, మేల్స్లో కూడా టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ రెండు ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ని డామినేట్ చేసిందో అప్పుడు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఏ స్టేజ్ వాళ్ళకి జరుగుతుంది? సో న్యూ బోర్న్ బేబీస్కి కానీ, లేదంటే ప్యూబర్టీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే 11 years నుంచి 13 years స్టేజ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఆఫ్టర్ 50s కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, కొంతమందికి మ్యాన్ బూబ్స్ అని తెలియదు వాళ్ళకి, అంటే గైనకోమాస్టియా ప్రాబ్లం అని తెలియదు. ఎందుకంటే ఒకవైపు కొంచెం బాగానే ఉంటుంది కానీ ఒకవైపు కొంచెం ఉబ్బుగా ఉంటుంది. దీన్ని గైనకోమాస్టియా కాదు అనుకుంటారు. గైనకోమాస్టియా 2 times రావాలని లేదు, ఓన్లీ 1 side రావచ్చు, లేదంటే ఒకదానికి కొంచెమే రావచ్చు. సో దీనికి రావడానికి రీజన్స్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, లేదంటే కనుక ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ ఏమీ చేయకపోవడం వల్ల, ఒబిసిటీ ఎక్కువ అవడం వల్ల, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల హార్మోనల్ చేంజెస్ అనేది డిఫాల్ట్గా చేంజ్ అవుతాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది అప్పుడే అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అలాగే స్ట్రీట్ డ్రగ్స్, ఆల్కహాల్ కానీ హెరోయిన్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం. అంతేకాకుండా కొంతమందికి కిడ్నీ డిసీజెస్ ఉండడం వల్ల, లివర్ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల, లేదంటే టెస్టికల్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వాళ్ళకు కూడా గైనకోమాస్టియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ గైనకోమాస్టియాని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ గైనకోమాస్టియాని తగ్గించవచ్చా లేదా రివర్స్ చేయొచ్చా అంటే, రివర్స్ చేయడం అనేది ఏజ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, దాన్ని నార్మల్ కండిషన్కి తీసుకురావచ్చు. లేదు మిడ్ స్టేజ్లో ఉంటే నార్మల్ కండిషన్కి తీసుకురావచ్చు. ఎలా తీసుకొస్తాం? ఈస్ట్రోజన్ని కంట్రోల్ చేసి ఈస్ట్రోజన్ని తగ్గించాలంటే టెస్టోస్టెరాన్ని పెంచాలి. పెంచాలంటే ఏం చేయాలి? టెస్టోస్టెరాన్ని పెంచాలంటే ఎక్సర్సైజ్ అనేది చేయాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ అనేది ఆటోమేటిక్గా ఫ్రీ టెస్టోస్టెరాన్, న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతుంది. అప్పుడు డామినేట్ చేసే ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో తగ్గి టెస్టోస్టెరాన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోవర్ పెక్లో ఉన్న మజిల్ ఫైబర్ టిష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ మజిల్ ఫైబర్స్ టిష్యూస్లో బీటా రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసినట్టు అవుతుంది ఎక్సర్సైజ్తో. ఎప్పుడైతే యాక్టివేట్ చేసామో అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో పెరిగిందంటే అక్కడ మజిల్ రిపేర్ కోసం కావాల్సిన ఏదైతే ఎసెన్షియల్ నీడ్స్ ఉన్నాయో, లైక్ ప్రోటీన్ కానీ మనం తీసుకున్న అమినో యాసిడ్స్ కానీ ఆ మజిల్కి రికవర్ అవ్వడానికి ఆ బ్లడ్ ఫ్లో అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మీరు చేయాలి అంటే లోవర్ చెస్ట్లో ఫ్యాట్ని తగ్గించాలంటే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్. దీంతో పాటుగా ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే, మీరు ఎలాంటి రొటీన్లో ఉన్నా సరే, మీరు ఫ్యాట్ లాస్లో ఉండొచ్చు, వెయిట్ లాస్లో ఉండొచ్చు, మజిల్ బిల్డింగ్లో ఉండొచ్చు, ఏ ప్రోగ్రాంలో ఉన్నా సరే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మీరు గైనకోమాస్టియాతో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బేసిక్ వేరియేషన్ ఏదైనా చెస్ట్కి సంబంధించిన వేరియేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అది పుషప్స్ అవ్వచ్చు, లేదంటే డిక్లైన్ బెంచ్ డంబుల్ ఫ్రై అవ్వచ్చు, డంబుల్ ప్రెస్ అవ్వచ్చు, బార్బుల్ ప్రెస్ అవ్వచ్చు, కేబుల్ క్రాస్ ఓవర్ అవ్వచ్చు. ఏదైనా ఒక వేరియేషన్, బేసిక్ వేరియేషన్ చేసుకున్న తర్వాతే మీ రెగ్యులర్ రొటీన్లోకి వెళ్ళండి. మరి కొంతమంది చాలా ఫిట్గా ఉంటారు కానీ దీని తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది జరుగుద్ది. సో బికాస్ ఆఫ్ అనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈస్ట్రోజన్ బూస్టర్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ప్రొలాక్టిన్ ఎక్కువ అవడం వల్ల కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం. బేసికల్గా దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఆల్కహాల్ని తగ్గించుకోవాలి, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈస్ట్రోజన్ అనేది
కంట్రోల్ అవుతుంది. సో ఈ మ్యాన్ బూబ్స్ అంటే ఈ గైనకోమాస్టియా ఉంది, ఈ ప్రాబ్లం ఉందని మీకు ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏంటంటే సింపుల్. సో యార్మటైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్స్ అనేది పెరుగుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి, సో ఈస్ట్రోజన్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నిప్పిల్ దగ్గర ఫామ్ అవుతుంది. సో దీనికి గైనకోమాస్టియా అంటాం. సో ఈ నిప్పిల్ దగ్గర ఫామ్ అయిన ఈస్ట్రోజన్ని తగ్గించడానికి ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డైట్. మీరు తీసుకునే డైట్లో వాటర్ ఇంటేక్ అంటే వాటర్ రిటెన్షన్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో ఆ వాటిని అవాయిడ్ చేయడం, అంటే సింపుల్ కార్బ్స్ని తగ్గిస్తే ఏమవుతుందంటే బాడీ వాటర్ రిటెన్షన్ అవ్వకుండా ఉంటుంది. అసలు వాటర్ రిటెన్షన్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? సో వాటర్ రిటెన్షన్ అయితే మనకి ఎలా తెలుస్తుంది అంటారా? సో వాటర్ రిటెన్షన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూ వేసుకున్నారు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకుని వచ్చిన తర్వాత సాక్స్ తీసేసరికి అక్కడ మార్క్స్ ఉంటాయి. అది నార్మల్ సాక్సే, మరీ టైట్ ఏం లేదు, కానీ అది టైట్ అయిపోయి మార్క్స్ ఉంటాయి చూసారా, అంటే మీ బాడీలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు. వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే యార్మటైజ్ అనే ఎంజైమ్ కూడా ఎక్కువ ఉన్నట్టే. యార్మటైజ్ అనే ఎంజైమ్ ఎక్కువ ఉందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ 100% ఎక్కువ ఉన్నట్టు. 80% పీపుల్లో యార్మటైజ్ అనే ఎంజైమ్ ఎక్కువ ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ మ్యాన్ బూబ్స్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటే వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది బాడీ. సో ఎగ్జాంపుల్ చెప్తా, 100 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 grams ఆఫ్ వాటర్ రిటెన్షన్. సో మీరు కార్బ్స్ని తగ్గించండి. కార్బ్స్ని తగ్గించమన్నాం కదా అని చెప్పి మీరు కీటో డైట్ చేయాల్సిన అవసరం లేదు. లో కార్బ్ డైట్ చేయండి, బ్యాలెన్స్డ్ డైట్ చేయండి, సరిపోతుంది. దీంతో పాటుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే బాడీ టెంపరేచర్ అనేది బాగా పెరగాలి, మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. బేసిక్ వేరియేషన్, చెస్ట్ రిలేటెడ్ బేసిక్ వేరియేషన్ అనేది ఏ రొటీన్ చేసినా ఫస్ట్ అది చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి కొంచెం అంతకుముందు ఎప్పుడు పట్టించుకోకుండా అలా వదిలేస్తే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఏదైనా షర్ట్ వేసుకున్నప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్, నిప్పుల దగ్గర టింగ్లింగ్ సెన్సేషన్, కొంచెం దురదగా మంటగా రావడం, చెమట పెట్టినప్పుడు మంట పుట్టడం, లేదంటే ఎవరైనా చేస్తే కనుక చాలా బాగా సివియర్ పెయిన్ ఉండడం, అక్కడ ఏదైనా టచ్ అయినప్పుడు కానీ దురద ఫీలింగ్ కానీ ఆ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దీనికి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెడికేషన్ ఇస్తారు. ఆ మెడికేషన్ ఎలా ఉంటుందంటే, నేను ఫిట్నెస్ ట్రైనర్ని, నేను డాక్టర్ని కాదు. సో యూజువల్గా ఎండోక్రైనాలజిస్టులు వాళ్ళు సజెస్ట్ చేసే మెడికేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు కొంచెం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో గైనకోమాస్టియా అంటే ఎక్కువ స్టేజ్లో ఉంటే వాళ్ళ గైనకోమాస్టియా నార్మల్గా తగ్గించలేము అనుకుంటే వాళ్ళ మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఎలా ఉంటాయి? యూజువల్గా ఎండోక్రైనాలజిస్ట్ సజెస్ట్ చేసే మెడికేషన్ ఎలా ఉంటుందంటే ఈస్ట్రోజన్ బ్లాకర్స్ కానీ యారమటైజ్ ఇన్హిబిటర్స్ కానీ సజెస్ట్ చేస్తారు. సో అది నాల్వోడెక్స్, అలాగే ఎనస్ట్రోజల్, ఆర్మిడెక్స్, సో ఇలాంటివి. సో దీనివల్ల ఏమవుతుంది? సో నాల్వోడెక్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే IGF-1 అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నేను చెప్పడం కాదు, డాక్టర్, ఒక ప్రొఫెషనల్ డాక్టర్ సజెషన్ మీకు ఉంటేనే అవన్నీ చేయాలి. నేను ఫిట్నెస్ ట్రైనర్ని, లైఫ్ స్టైల్ కోచ్ని కాబట్టి వాటి గురించి నేను ఎలా వాడాలి, దాని డోసేజ్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ తీసుకోండి, ఆ ప్రాపర్ డోసేజ్ రెగ్యులర్గా వాడితే ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయండి. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మరి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? లోవర్ పెక్ అంటే పెక్టోరియల్, మైనర్ మజిల్ గ్రూప్స్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.
గైనకోమాస్టియా మ్యాన్ బూబ్స్ ఉంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి తగ్గించుకోవడానికి, అలాగే డైట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి, దీనివల్ల వాటర్ రిటెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. సో ఈ టాపిక్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను గైస్. సో నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ పైన చేద్దాం అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయడం మర్చిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. సీ యూ సూన్.